చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి తప్ప వాళ్ళు చైతన్యం ఇంకా రావడం లేదు. వాళ్ళు ఓట్లకే పరిమితి అయ్యారు తప్ప సీట్లు తీసుకొని నెగ్గే పరిస్థితులు కనపడలేదు. ఇచ్చేదంటే డబ్బు ప్రాతినిధ్యం ఎక్కువైపోయి మనకి కులాల వారీగా డబ్బుని విభజించి పాలించే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం అందరం కూడా బీసీల ఐక్యత కోసం, బీసీల కోసం, బీసీల యొక్క రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం మనం పోరాడినట్లయితే ఎప్పటికైనా సరే బీసీలు రాజ్యాధికారానికి వస్తారని చెప్పేసి ఒక స్టేట్లో ఒక బీసీ ఉన్నప్పటికీ ఆ బీసీని ప్రోత్సహించే నాయకులు తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా సరే బీసీలు పోటీ చేస్తే మన బీసీలు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వార్డు అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళని నెగ్గించుకునే ప్రయత్నం చేసి వాళ్ళని నెగ్గించి రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టినట్టయితే మనం ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ సైన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌరవోత్సవం 117వ జయంతి సందర్భంగా బహుజన పాట సంస్కృతి సంగీత కార్యక్రమం జరుగుతుంది. దాని ద్వారా బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు బీసీలందరూ కూడా తరం రావాలి. మనం చేపట్టే కార్యక్రమంలో జయం 4 కేంద్రకార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు చెట్టు ఎక్కితే కానీ అలాగే పొట్టలు నడదు, అలాంటి వాళ్ళకి గుర్తించాలని చెప్పేసి అలాగే మాకు అట్రాసిటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు పోటీ కూడా మా వాళ్ళందరూ కూడా పాలాశాఖలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నప్పుడు రక్షణ చట్టం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియపరుస్తుంది. చేసిన మీడియా మిత్రులకి, వేదిక ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నిరాదరణ కోసం, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ అనగదొక్కిన వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం ప్రకటించింది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా మన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ముస్లిం, క్రిస్టియన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. సాధిద్దాం, 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 సాధిద్దాం. బహుజనుల ఐక్యత.